ఇప్పుడు చేసే ప్రయోగం ఏంటంటే ప్లాస్టిక్ల పాఠంలో మనం నేర్చుకున్నాం జ్వాల పరీక్ష అని ఒకటి ఉంటుంది. అయితే జనరల్గా ప్లాస్టిక్లు 2 టైప్స్ ఉంటాయి, థర్మో ప్లాస్టిక్లు, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు. దీనికోసము మనం జ్వాల పరీక్షను చేస్తాము. అంటే కొన్ని వస్తువులను సేకరించి, అంటే ప్లాస్టిక్ వస్తువులని, రకరకాల వస్తువులను సేకరించి వాటిని ఒక్కొక్క దాన్ని దీపం మీద మండించి, అంటే మంటకు పెట్టి అవి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయని అంటే మీనింగ్ ఏంది, మంటలో అవి కరుగుతున్నాయా లేకపోతే అట్లనే గట్టిగా అవుతున్నాయా, ఏ విధంగా అవుతున్నాయి మంట మీద పెట్టినప్పుడు అనేది చూసి దాన్ని బట్టి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లా థర్మో ప్లాస్టిక్లా అనేది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మరి చూద్దాం మనము దీనికోసము ఏమేమి వాడాలి అంటే ముఖ్యంగా బున్సెన్ బర్నర్ లేదా సారాయి దీపం, దీన్ని సారాయి దీపం అని అంటాము. తర్వాత కొన్ని నమూనాలు, ఇప్పుడు మనం తీసుకున్న నమూనాలలో ప్లాస్టిక్ దువ్వెన, ఎలక్ట్రికల్ స్విచ్, మరియు పళ్ళు తోముకునే బ్రష్, తర్వాత ఒక బకెట్ ముక్క, తర్వాత ఇది పీవీసీ పైప్ ముక్క. ఇంకా మనము మిగతా చాలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మనం ఛాయ గంజులకు కానీ వంట పాత్రలకు మనకు వేడికి కాలకుండా ఉండే పిడిలు ఉంటాయి, బ్లాక్ కలర్, అలాంటి పిడిని కూడా చేయొచ్చు, రకరకాల వస్తువులను కూడా చేయొచ్చు. సరే ఇప్పుడు చేసి చూద్దాం. మరి ముందు దీపాన్ని వెలిగించి ఒక్కొక్క వస్తువుని ఈ మంట మీద పెట్టి అది ఏ విధంగా అవుతుందో చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఇక చూడు పెడతాను, అంటే మెత్తగా అవుతుందా, కరుగుతుందా, లేకపోతే మంట అంటుకొని కరుగుతుందా అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. మంట అంటుకున్నది దువ్వెనకు, మరి కరుగుతుందా, మెత్తగా అవుతుందా లేదా అనేది చూడాలి. చూడండి, గమనిస్తున్నా కదా, కరుగుతుందా లేదా చూడాలి. మెత్తగా అవుతుంది ఆల్రెడీ, పన్ను చూడు ఎట్లయినా మొత్తం చూడు కదా, మెత్తగా అయి కరుగుతుంది కూడా. సో అక్కడ రాసుకుంటారు, ఓకేనా. అక్కడ మనకు కాలమ్స్లో 2 కాలమ్స్ ఉన్నాయి, మెత్తగా అయింది లేదా అట్లనే గట్టిగా అయింది కానీ కరగదు అని చెప్పి ఉంటుంది 2వ కాలంలో. రైట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ చూద్దాం. అయితే ఇప్పుడు ఇది మండేటప్పుడు ఆ వాసన కొంచెం తీసుకోకుండా ఉండాలి, ఎందుకంటే ప్లాస్టిక్లు కాబట్టి చాలా డేంజర్ ఉంటాయి. రైట్, ఇప్పుడు స్విచ్ పెడతాము. జనరల్గా అయితే ఇట్లా పట్టుకారుతోనే చేయాలి, అది దువ్వెన పెద్దగా ఉండే కాబట్టి జస్ట్ నేను చేయితోనే పట్టుకున్నా. కానీ చిన్న వస్తువులు ఉంటే మన చేయికి మంట అంటుకుంటుంది కదా, అందుకనే మనం ఇట్లా పట్టుకారుతోనే చేయాలి. చూడుర్రి, మంట అంటుకున్నట్టే ఉంటుంది కానీ మంట అంటుకుంటలేదు, కానీ కాలుతుంది కానీ మెత్తగా అయినట్టుందా, కరుగుతుందా, కరుగుతలేదు, మెత్తగా అయితే లేదు కానీ మాడిపోతుంది కానీ మెత్తగా అయితే లేదు. ఇది 2వ కాలంలో రాసుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంతకు ముందుదేమో థర్మో ప్లాస్టిక్, ఇదేమో థర్మో సెట్టింగ్. థర్మో ప్లాస్టిక్లు ఒకసారి తయారు చేసిన తర్వాత మళ్ళీ వేడికి మళ్ళీ కరుగుతాయి, కానీ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు ఒకసారి తయారు చేసిన తర్వాత వేడి ఎంత చేసినా కానీ కరగాయి, మళ్ళా అవి ఇంకో కర్రగా అవుతాయి, మాడిపోతాయి కానీ మెత్తగావు, కరగాయి. అది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. నెక్స్ట్ బ్రష్ చూడండి, పళ్ళు తోముకునే బ్రష్ చూద్దాం ఏమవుతుందో. కొంచెం వేడికి ఆల్రెడీ కరుగుతుంది కదా, అంటే మెత్తగా అవుతుంది, మెత్తగా అయి కరుగుతుంది కదా.
చూడు మంట అంటుకున్నది. సరే మంట అంటుకుందా అంటుకోలేదా విషయం కాదు ఇక్కడ. మెత్తగా అవుతుందా కరుగుతుందా అనేది కరుగుతా చూడు, కరుగుతుందా ఆల్రెడీ. సో ఇది కూడా థర్మో ప్లాస్టికే రైట్. ఇప్పుడు బకెట్ ముక్క, మరి బకెట్ ముక్క ఏమైతుందో చూద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, మెత్తగా అయింది, కరుగుతాను. అంటే ఇది కూడా థర్మో ప్లాస్టికే. నెక్స్ట్ పీవీసీ పైపు. ఇది ఎట్లుంది చూడు, మెత్తగా అవుతుంది ఇక చూడు. ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను, కాలుతుందని నేను కొంచెం చూసిరా. అంటే వేడికి కరిగి మెత్తగా అవుతుంది. పీవీసీ పైప్ కూడా మెత్తగా అవుతుంది. చూడు ఇగో, చూడు ఇగో మెత్తగా అయిందా లేదా అనిపిస్తుందా? సో ఇది మరి అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది, థర్మో ప్లాస్టిక్లు అయితే వేడికి కరిగి మెత్తగా అవుతాయి, మెత్తగా అయి కరుగుతాయి. అదే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అయితే వేడికి మెత్తగా కావు, అంటే కరగాయి, ఎంత మాడిపోతాయి, కర్రే అవుతాయి కానీ అవి మెత్తగా కావు. అంటే ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు స్విచ్ బోర్డ్స్, మనం తినే ప్లేట్లు, ఇవన్నీ కూడా థర్మో సెట్టింగే. ఓకేనా?